బాలాగారు సోషల్ మీడియా పోస్టులకి బలమొత్తపు వసూళ్లు, గంజాయి అక్రమ రవాణా, మహిళల అక్రమ రవాణా, ఎందుకు పోలీసు వ్యవస్థ ఇలా ఈ స్థాయిలో కేసులు పెడుతూ, అంటే సోషల్ మీడియా కేసులు దానిపైన పెట్టే సెక్షన్లు పెద్దగా శిక్షలు పడవు కాబట్టి ఈ స్థాయికి వెళ్ళిపోతున్నారా? ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్ అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు. కొంచెం బాధపడకండి నేను చెప్పే మాటలు. ఎందుకు చేస్తున్నారు అనేది మీరు క్వశ్చన్ అడిగారు. ఇప్పుడున్న ప్రజెంట్ ఫ్యాక్ట్ ఆయనకి తెలుసు. ఫోకల్ పోస్టులలో ప్రైమ్ లొకేషన్స్ అన్ని కొన్ని ఉంటాయి. ఒకవేళ ఎవరైనా కాదంటే నేను ప్రూవ్ చేస్తా, అది కూడా నా దగ్గర ఉంది. ఎమ్మెల్యేల నుంచి ఎంపీల నుంచి లెటర్లు తెచ్చుకుంటారు ఫస్ట్, ట్రాన్స్ఫర్లకి పలానా పోస్టులో మాకు కావాలని చెప్పేసి. ఎందుకంటే పలానా ప్రైమ్ పోస్ట్లోకి వెళ్తే మనకి ఇంత కలెక్షన్ దొరుకుతుంది, పలానా ఏరియాకి వెళ్తే నేను ఇంత సంపాదించుకోవచ్చు. ఈరోజు సర్వీస్ చేయడానికి ఎవరు లేరు. నేను అక్కడ ఎవరు లేరు అనేది కాదు, అంటే నేను ఎందుకు ప్రైమ్ పోస్టులలో ఎందుకు వీళ్ళు సెలెక్టివ్ గా తీసుకొని చేస్తారు అంటే రీజన్ రెండు. ఒకటి పొలిటికల్ బెనిఫిట్స్ ని తీసుకోవడం కోసము, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ని పొందడం కోసం. ఈ రెండే ఉంటాయి. ఏం సార్, రైట్ ఆర్ రాంగ్? ఆయన ఎందుకంటే ఆయన 2 స్టార్ నుంచి అడిషనల్ ఎస్పీ స్థాయికి వచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది, వాతావరణం అదే ఉంది. అయితే వీళ్ళు ఇలాంటి కేసులు ఎందుకు పెడతారు ఏంటి అంటే, ఈవెన్ మేము కూడా చాలా సందర్భాలలో వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు ఉంటే వాళ్ళు ఏమంటారంటే, మేము పెడతాం సార్, ఏముంది మీరు పోయి కోర్టులో చూసుకోండి, మీకు ప్రాబ్లం వస్తుంది కదండి, వస్తే వచ్చింది సార్ అప్పుడు చూసుకుంటాము, ఇప్పుడు మా ప్రజలు మేము చూసుకోవాలి కదా. అంటే వీళ్ళకి ఏంటంటే ప్రైమ్ లొకేషన్స్ లో నుంచి ఎప్పుడైతే ఫోకల్ పోస్ట్ నుంచి నాన్ ఫోకల్లో కేసేస్తారో సైకలాజికల్ గా వాళ్ళు ఇంబ్యాలెన్స్ అయిపోతున్నారు. అయ్యో ఏంటి నన్ను ప్రైమ్ పోస్ట్ లో నుంచి తీసుకెళ్లి ఫోకల్ పోస్ట్ నుంచి తీసుకెళ్లి నన్ను ఎక్కడో పడేశారే అంటే వాళ్ళు ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా సైకలాజికల్ ట్రైనింగ్ కావాలి ఇప్పుడు చాలా వరకు. పోలీస్ డిపార్ట్మెంట్లో 3 స్టార్ అంటే ఎక్కడ పని చేసినా మీకు అదే కేటగిరీ ఉంటుంది, అదే రెస్పెక్ట్ ఉంటుంది, అదే శాలరీ ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏముండదు అనేది వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలి. రెండో విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మెయిన్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో దెర్ ఈస్ నో ట్రైనింగ్ అట్ ఆల్ అండి. నాకు తెలిసినంత మీరు ఎవరైనా ఆర్టీఏ పెట్టండి, కొత్త చట్టాలు వచ్చి ఇప్పుడు దాకా 1.5 సంవత్సరం పైన అయిపోయింది కదా. బిఎన్ఎస్ గురించి కానీ, బిఎన్ఎన్ఎస్ఎస్ గురించి కానీ, లేకపోతే ఇప్పుడు కొత్తగా భారత సంహిత గురించి కానీ, లేకపోతే రూల్ బుక్స్ కానీ, పోలీస్ యాక్ట్ల గురించి ఎవరికి ట్రైనింగ్స్ లేవు. ట్రైనింగ్ లేనప్పుడు, నాలెడ్జ్ లేనప్పుడు, రూల్ ప్రొసీజర్ తెలియనప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? తప్పులే కదా చేస్తారు. ఈ తప్పుల వల్ల బలైపోయేది ఎవరు సార్? ట్రైనింగ్ లేకపోవడం వల్ల, మీరు రూల్ బుక్ లో ఏముందో తెలియకపోవడం వల్ల తప్పులు చేయడం ఒకటి, తెలిసి అన్ని తెలిసి మరి తప్పులు చేయడం అనేది నేను అక్కడికే వస్తున్నా. ఇది ప్రమాదకరం. నేను అక్కడికే వస్తున్నా. అది ఒక పొజిషన్. రెండో పొజిషన్ ఏంటి? ఎక్స్పీరియన్స్ అయిపోయిన ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే పొలిటికల్ బాసెస్, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఐపీఎస్ రేంజ్ లో ఉన్న వాళ్ళు, ఎస్పీ, ఐజీ, ఇంకా ఐజీకి మించి డీజీ వరకు ఉండదండి. ఐజీ ఎస్పీలోకి డైరెక్ట్గా మినిస్టర్, డైరెక్ట్గా ఎమ్మెల్యే, డైరెక్ట్గా పొలిటీషియన్స్ కాంటాక్ట్ ఉంటాయి. వీళ్ళు ఫోన్ చేసి వాళ్ళని ఎత్తమంటే ఎత్తుతారు తప్పమనేసి. ఎందుకు ఎత్తుతున్నావు ఏంటని కూడా ఏం చెప్పరు. ఇంకా ఎన్డీపీఎస్ కేసులో మీరు ఇందాక అన్నారు చూసారా, ఎన్డీపీఎస్ ఆంధ్రప్రదేశ్లో పెట్టిన చాలా వరకు 90% కేసులన్నీ ఫాల్స్ కేసులే. నేను రీజన్ కూడా చెప్తా. సార్ ఒకటి చెప్పారు, ఏమని? పొజిషన్ అనేది ఉంది కదా అక్కడ, ఆ యొక్క గాంజాని పొజిషన్స్ వాళ్ళు తీసుకున్నారు కదా, వాళ్ళ మీద కేసులు పెట్టాలంటే ఆల్రెడీ ఒకటి రిట్ ఫైల్ చేస్తున్నాము. పోలీసు వాళ్ళు గాంజా కేసులు ఏ విధంగా పెడతారని చెప్పేసి ఒక సీరియల్ స్టోరీలా ఉంది ఆ కేసు. ఇది రాజమండ్రి ప్రాంతాలలో జరిగింది. ఏ కేసు మీరు తీసుకున్న ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అందరూ మేల్కోండి, గాంజా కేసులు పెట్టేవన్నీ కూడా పెడలర్స్ ఎవరో తెలుసా? ఒకప్పుడు పెడలర్స్ ఎవరో ఆ రోడ్లో ఉన్న మనుషులో, లేకపోతే ఆ ఏరియాలో ఉన్న డాన్లో వీళ్ళు ఉండేవాళ్ళు. ఈ రోజు 1 మినిట్ నేను ముగిస్తా. ఈ పెడలర్స్ ఎవరు మారిపోయారంటే పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి విత్ నోయింగ్ వెరీ వెల్, నాలెడ్జ్తో జరుగుతుంది ఈ బిజినెస్ దందా. వీళ్ళకి కమిషన్స్ మళ్ళీ ఎవరికి కమిషను? ఈ సేల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెడలర్స్, లోకల్లో ఉండే వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్కి. ఇది పంట పండించేది ఎక్కడైతే ఉందో విఆర్ఏలు, విఆర్ఓలు, తహసీల్దార్స్, డిప్యూటీ తహసీల్దార్స్, వీళ్ళ పని ఏంటో తెలుసా అండి? ఎవ్రీ సీజన్కి ఏ ఏరియాలో ఎంత క్రాప్ వేసున్నారో, ఎంటీ ల్యాండ్ ఎంత ఉందో వీళ్ళు రికార్డు మెయింటైన్ చేయాలి ఫస్ట్లీ. అంటే మెయింటైన్ చేస్తున్నట్టు వీళ్ళు ఇప్పుడు రికార్డు మేము ఖచ్చితంగా పాటిస్తున్నాం అంటే దే నోస్ వెరీ వెల్ ఎక్కడ పండిస్తున్నారు అని చెప్పేసి. అట్లనే ఇది ప్రాక్టికల్ గా ఉన్నది. సో మేము చాలా సందర్భాలలో అడిగినప్పుడు కూడా వీళ్ళు ఒకటి ఏంటంటే ఫాల్స్ కేసెస్, నారేటివ్ ఆఫ్ ఫాల్స్ కేసెస్ ఎందుకు చేస్తారు కూడా చెప్తాను. ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో. మీకు
తెలుసు సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన ఏ కేసులు పెట్టాలో తెలుసు. అవును. కానీ అవి కాకుండా ఫాల్స్ కేసులు మీరు ఏవైతే పెడుతున్నారో మరి తీవ్రమైన కేసులుగా అవును. మహిళల అక్రమ రవాణాని, గంజాయి అని, బలవంతపు వసూళ్ళని, ఇంకా బలవంతపు వసూళ్ళు ఏంది, హత్యాయత్నం అని, ఇవన్నీ కూడా పెట్టేసుకుంటూ పోతున్నారు కదా. ఇవి నిలుస్తాయా? ఏవి ట్రైల్లో నిలవండి. అవును, ట్రైల్లో నిలవ. కానీ ఈ లోపల వాళ్ళకి పడాల్సినటువంటి ఇబ్బందులు పడుతుంటారు, రిమాండ్ లో ఉంటారు. ఎన్ని ఇబ్బందులు సార్ అవన్నీ? 211 అప్లికేషన్ ఫైల్ చేయండి అందరూ. ఫాల్స్ చార్జెస్ ఏమైనా ఇంటెన్షన్ గా చేసి ఇంజరీ చేస్తే, నాంది సినిమా అందరు చూడండి, దయచేసి చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, నాంది సినిమా ఒకసారి అందరు చూడండి. ఆ నాంది సినిమాలో 211 అప్లికేషన్ ని ఏ విధంగా మూవ్ చేస్తారు, ఏ విధంగా దాన్ని యూటిలైజ్ చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసులు మీ మీద ఫాల్స్ చార్జెస్ వేసే ఇన్ కేసు మీరు అక్కుటల్ అయితే మాత్రం, ఈవెన్ అక్కుటల్ కాకపోయినా ప్రైమా ఫేసి లేని కేసెస్ ఏవైనా కూడా ఇమీడియట్లీ యూ కెన్ ఫైల్ అన్ అప్లికేషన్. మనము తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి ఒక పోరాటం చేయాలి. పోలీసులు తప్పు చేశారని నిరూపించుకొని మళ్ళీ 211 వేసుకొని మళ్ళీ సామాన్యుడికి ఎక్కడ సామాన్యుడి వైపు మీరు అన్నది 100% కరెక్టే. అయితే ఇప్పుడు కొత్త ట్రెండ్ ఒకటి స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్ లో. ఏంటో తెలుసా? జనరల్ గా విక్టిమ్ కేసులు పెడతారు, విక్టిమ్ వచ్చి పోలీస్ స్టేషన్ లో వెళ్తే కేసులు బుక్ చేస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ కేసెస్ తయారవుతున్నాయి ఇప్పుడు. తెలుసా ఏంటో? మ్యానుఫ్యాక్చరింగ్ కేసెస్, విక్టిమ్ కేసెస్ కాదండి ఇప్పుడు, మ్యానుఫ్యాక్చరింగ్ కేసెస్. ఆల్రెడీ తయారై వస్తాయి. మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతాయి ఒక చోట, కంప్లైంట్ కాపీ ఒక చోట నేరేటివ్ జరుగుతుంది. నేరేషన్ జరిగి మొత్తం ఒక ప్రిపరేషన్ అయిన తర్వాత ఆ కంప్లైంట్ కాపీ ఇంకొకటి దగ్గరకు వస్తుంది. ఆ కంప్లైంట్ కాపీలో వీళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు, ఏ కంప్లైంట్ అండి మనం పట్టుకుంటే ఇతను నిలబడతాడు మనకు. ఇది కూడా ఉంది ఇక్కడ, మీరు గమనించాలి. కంప్లైనెంట్ ని కూడా సెలెక్ట్ చేసుకుంటారు. కంప్లైనెంట్ ని కూడా సెలెక్ట్ చేసుకొని ఏ పోలీస్ స్టేషన్ లో పెడితే మనకు ఈ పోలీస్ మాట వింటాడని చెప్పేసి ఆ పోలీస్ స్టేషన్ లో సెలెక్ట్ చేసుకొని అక్కడ కంప్లైంట్ అని పంపిస్తారు. దిస్ ఈస్ కాల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కేసెస్. అందరూ గుర్తుపెట్టుకోండి. రైట్ ఆర్ రాంగ్? ఎందుకంటే ఎక్స్పైరీ డేట్ అయితే ఉంటుంది ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కి. ఎక్స్పైరీ డేట్ ఏంటో తెలుసా? ఈ రోజు డివిజన్ బెంచ్ ఏదైతే ప్రైమ్ ఆఫీస్ అడ్మిట్ అయిందో దాంట్లో ఇంకో మీద బ్యూటిఫుల్ పాయింట్ ఒకటి నేను చూపిస్తాను సార్, ఒకసారి ఇవ్వండి. అది బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే, వీళ్ళు జనరల్గా అరెస్ట్ అయిన తర్వాత, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడు మీడియేటర్ రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ హైలైట్ ఏంటో తెలుసా? ఊహల్లో కళ్ళల్లో జ్యోతిష్కం చెప్పేశారు వీళ్ళకి ముందే నువ్వు పలానా మీడియేటర్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకో, పలానా వ్యక్తి రాగానే అరెస్ట్ రాగానే ఈ మీడియేటర్ రిపోర్ట్ నీకు పనికొస్తుందని చెప్పేసి అని. వీళ్ళు అరెస్ట్ కాకుండా ముందే 7 గంటల మీడియేటర్ రిపోర్ట్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తారంటే 7:30కి ప్రిపేర్ అయిపోయింది మీడియేటర్ రిపోర్ట్. మీడియేటర్స్ రిపోర్ట్ వాస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ 7:30 PM. ఆయన అరెస్ట్ చూపించింది ఎప్పుడు? 7:30 PM నుంచి 8:50 మధ్యలో అరెస్ట్ చూపించారు. 8:45 ఆ మధ్యలో అనుకోండి. అంటే మీడియేటర్ రిపోర్ట్ ఎప్పుడు చేయాలి? 8:45 తర్వాత 9కో, అంతేనా, 9:15కో, 9:30కో లేదా 10 o'clockకో చేస్తారు జనరల్ గా. ఇక్కడ ఏం చేశారు? 7:30కి మీడియేటర్ రిపోర్ట్స్ ప్రిపేర్డ్. మరి 7:30కి ఎట్లా ప్రిపేర్ చేసుకున్నారు మీడియేటర్ రిపోర్ట్? కోర్టు భావించడానికి రీజన్ ఏంటంటే మెయిన్ ఇదే, వీళ్ళు మీడియేటర్ రిపోర్ట్స్ 2. అందుకే కోర్టు భావించి, ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోండి, పోలీస్ వాళ్ళని నమ్మకం పోయింది అనడానికి ఇంకో పెద్ద రీజన్ ఉంది ఇక్కడ. వీళ్ళు ఇచ్చే కాల్ డేటా రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని నమ్మలేక సుమోటోగా ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు చూసారా, వాళ్ళని కూడా సర్వీస్ ప్రొవైడర్ ని కూడా రిక్వెస్ట్ ఇంప్లీడ్ చేసి సుమోటోగా వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ ఎందుకు తీసుకునిందంటే, వీళ్ళు, నేను ఇక్కడ కూడా బ్యూటిఫుల్ స్టోరీ ఛాన్స్ లేదు. ఎందుకంటే సర్వీస్ రిపోర్ట్ డైరెక్ట్ గా సర్వీస్ రిపోర్ట్ ప్రొవైడర్ డైరెక్ట్ కోర్టుకి ఇస్తాడు సీల్ రిపోర్ట్ లో. ఎందుకు ఇది వచ్చిందంటే నేను అక్కడికి వస్తాను. ఇప్పుడు ఈ డివిజన్ బెంచ్ లో ఎవరైతే మనకు జడ్జ్మెంట్ ఇచ్చారో, డివిజన్ బెంచ్ లో ఉన్న సీనియర్ మోస్ట్ జడ్జ్ ఎవరైతే ఉన్నారో, ఈయన ఇలాంటి కేసులు చాలా డీల్ చేస్తున్నారు గతంలో. సో ఆయనకి ఈ టెక్నాలజీ మీద మంచి ఎక్స్పర్ట్ పట్టుంది. మా అడ్వకేట్ మీద కొట్టినప్పుడు మేము ఇదే కేసు ఫైల్ చేస్తే గతంలో జడ్జి గారు సేమ్ ఇదే రఘునందన్ గారు జడ్జ్ గారు పోలీసు వాళ్ళకి ఒకటి అడిగారు, ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్, ఐ నో వాట్ ఈస్ ద గూగుల్ టెక్ అండ్ వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్, వాట్ ఈస్ ఐటీ టెక్నాలజీ, యూ కమ్ విత్ దట్ అని చెప్పేసి. సూపర్, ఆయనకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ రోజు ఇదైపోయింది. వెరీ నైస్.